హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక మనం ఈ గోరుచిక్కుళ్ళు అయితే వేసవిలో నాటాను. చాలా హార్వెస్ట్లు అయితే చూపించాను కదా. ఇప్పుడు చూడండి, వర్షాలు పడేసరికి చాలా హైట్ అయితే పెరిగింది. ఇంకా వీటితో పాటు ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ ఉండేయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఇక ఈరోజు అయితే వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ పోయిన సంవత్సరం నాటుకున్నాయే, కొత్తగా మళ్ళీ నాటలేదు. అన్ని సీడ్స్ నారిపోసాను. ఇక వర్షం పడేసరికి చాలా కాయలు అయితే వచ్చింది. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో? ఒక్కొక్క మొక్కకి 4-5 కాయలు అయితే ఉన్నాయండి. వీటిని అన్నిటినీ హార్వెస్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ మొక్కకు కూడా చూపిస్తాను. వర్షం పడిందో లేదో చెట్టు నిండా పోతొచ్చి బాగా కాయలు అయితే వచ్చాయండి. చూసారా, ప్రతి ఒక్క మొక్కకి 4-5 కాయలు అయితే ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చాలా లేతగా ఉన్నాయండి. మనకి ఇంత సైజు కాయలు కోసుకొని గుత్తంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి ఇంత లేతగా ఉన్నప్పుడు కర్రీకి చాలా బాగుంటాయండి. అందుకని ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా వీడియోనైతే పెట్టి చాలా రోజులు అయిపోతుందండి. మీకు తెలుసు కదా, నాకు హెల్త్ బాగాలేకే పెట్టలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇక చూడండి, కొంతమంది సీడ్స్ కూడా డెలివరీ ఛార్జీ పే చేసిన వాళ్ళకి వెజిటేబుల్ సీడ్స్ కూడా పంపించేశానండి. ఇక మీకు కానీ సీడ్స్ అందితే ఒక కామెంట్ చేయండి, సీడ్స్ అందిన వారు. ఇక ఈ 2 మొక్కలకైతే హార్వెస్ట్ చేశానండి. చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో? అసలు మొక్కకు ఉంటే మనకు అర్థం కాదండి అసలు ఎన్ని ఉన్నాయా ఏంటా అని. అసలు మొత్తం హార్వెస్ట్ చేశాక చూపిస్తాను అసలు ఎన్ని కాయలు వచ్చాయో. అన్ని వస్తాయని అసలు నేను అనుకోలేదండి, అన్ని కాయలు అయితే వచ్చాయి. ఇక్కడ చూసారా, ఇదైతే లాంగ్ పర్పుల్ కలర్ వంకాయ అండి. దీనికి కూడా 4 కాయలు వచ్చాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వాటితో పాటు ఇవి కూడా మనం కర్రీలో వాడుకోవచ్చు కదా, అందుకని అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నాకు వేరు వెరైటీ వెజిటేబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఆకుకూర సీడ్స్ అయితే వచ్చాయండి. అవి అయితే నా గార్డెన్లో లేవు. ఆ సీడ్స్ కూడా చూపిస్తాను. ఏమేమి సీడ్స్ ఉన్నాయో ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక చూసారా, వంకాయలు 3 చెట్లకి కోస్తే ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఇటు సైడ్ కూడా 4 మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తానండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో. పెరటి గార్డెన్ చేయాలంటే మాత్రం చాలా కష్టమండి. వర్షం పడిందంటే చాలు గడ్డంతా మొలిసిద్ది. వాటిని అన్నీ తీయడం ఇవన్నీ చాలా టైం పడుతుంది. నాకైతే టెర్రస్ గార్డెనే ఈజీ అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు అంతగా గడ్డి అయితే రాదు. ఇక్కడైతే వర్షం పడిందంటే పిచ్చి మొక్కలు బోల్డ్ అన్నీ వస్తాయండి. అది కాక మాకు బాగా పల్లేరుగాయలు ఎక్కువ ఉంటాయి. ఇక తీస్తుంటే ఆ పల్లేరుగాయలు అయితే చాలా గుచ్చుకుంటాయి. ఇంకా పెరటి గార్డెన్ మాత్రం కలుపు మాత్రం చాలా విపరీతంగా అయితే వచ్చింది. ఇంకా నేను బెండకాయ సీడ్స్, గోరుచిక్కుళ్ళు, అలా కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే నాటుకున్నాను. అవి కూడా చూపిస్తాను. చూడండి అసలు వంకాయలు అయితే ఎన్ని వచ్చాయో. ఒక 10 మొక్కలకేమో హార్వెస్ట్ చేస్తుంటానండి. ఇన్ని వంకాయలు అయితే వచ్చాయి. చూసారా ఎంత లేతగా ఉన్నాయో? ఈ వంకాయలు అయితే ఒక 2 కేజీల వరకు ఉండొచ్చండి. ఇంకా ఈరోజు కొంచెం ఆకుకూర ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా బాగున్నాయో? వీటిని ఏమైతే నాకు తెలియదండి. ఒక ఫ్లవర్ అయితే ఇరిగిపోయింది. ఇక ఇది ఇక్కడ ఉన్నా ఎండిపోతాయి. ఇక తీసుకెళ్ళి వాటర్లో అన్న పెడదామని చెప్పి తిక్కోసాను. ఇక ఇదైతే సిలోన్ బచ్చలండి. ఇది మాత్రం పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇదైతే అసలు మనకి మార్కెట్లో కూడా దొరకదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదైతే విడిగా కర్రీ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ పప్పులో మాత్రం వేసుకుంటానండి నేనైతే. ఇక దీన్నైతే కర్రీ కూడా చేయొచ్చా? ఎవరన్నా చేస్తే కామెంట్ చేయండి. చూసారా అసలు ఎంత బాగా ఉందో ఆకుకూర అయితే. ఇదైతే ఒక కొమ్మ పెడితే చాలండి, గుబురుగా వచ్చేస్తుంది. ఇలా కొమ్మలు ఇరుచుకున్నామంటే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ అయితే వస్తాయి. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఈ ఆకు కళ్ళకు కూడా ఎంత కనువిందుగా అనిపిస్తుంది.
ఇక మనం కర్రీ చేసుకుంటే మన నోటికి కూడా అంతే రుచిగా అనిపిస్తుందండి. ఇక వంకాయలు ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇక నేను రెడ్ బెండకాయ సీడ్స్ అయితే నాటుకున్నానండి. చూసారా మంచిగా జర్మినేట్ అయితే అయ్యాయి. ఈ మొత్తం అవేనండి. ఇటుపక్క ఖాళీ స్థలంలో గ్రీన్ బెండకాయ సీడ్స్ అయితే నాటాను. ఒక 2 డేస్ అయితే అయ్యింది. చూసారా ఇదంతా గడ్డి నిన్న తీసేసానండి, విపరీతంగా ఉంది. ఇంకా ఇవైతే గోరుచిక్కుళ్ళు చూసారా, ఇవి కూడా మంచిగా వచ్చాయి. ఇంకా గడ్డి అయితే చాలా ఉందండి. ఈ గడ్డంతా తీసేయాలి, చాలా టైం పడుతుంది. నిన్న కొద్దిసేపు తీస్తే అదంతా అయిపోయింది. ఇంకా ఈరోజు ఈవినింగ్ కూడా ఇదంతా తీయాలి. అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అవైతే వేరుశనగ మొక్కలండి. ఇంకా ఇది చూసారా గోంగూర నారు పోసానండి. ఇదంతా గోంగూరేనండి, పుల్ల గోంగూర అంటారు మా సైడు. ఇదంతా గోంగూర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా ఇక్కడైతే ఒక మల్లి మొక్క అయితే ఉంది. దీనికైతే కొన్ని పూలు ఉన్నాయండి. ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఇక్కడ ఒక్క కొమ్మకే 4 అయితే వచ్చాయి. ఈ 4 ఈ నైట్కి ఇచ్చుకుంటాయండి. ఇంకా అందుకని 4 పూలు కూడా తెంపేశాను. ఇంకా ఇక్కడైతే బీరకాయ సీడ్స్ నాటుకున్నానండి. ఇంకా అటుపక్క పొట్లకాయ సీడ్స్, కాకరకాయ సీడ్స్ అవన్నీ నాటాను. ఇంకా ఇదైతే మనం నాటుకున్నాం కదండి పసుపు, చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి. ఇంకెక్కడ కూడా చూడండి ఇదంతా పసుపు, మామిడల్లం అవన్నీ నాటేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మాకు సన్నజాల చెట్టు అయితే ఉందండి, క్రేపరు. నాకైతే ప్లేస్ లేదని చెప్పాను కదా, ఇక్కడ గోడ పక్కన 1 అడుగు స్థలం ఉంటుందండి, చిన్న గొంది, అందులో అయితే పెట్టాను. చూసారా ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయో. ఇదైతే సెకండ్ టైం అండి ఇప్పుడు పూలు కాపుకు రావటం. చూసారా ఇంత చిన్న ప్లేస్లో అయితే నాటాను. ఇది ఇంత హైట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ పూలన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూసారా పూలన్నీ హార్వెస్ట్ చేశానండి. హార్వెస్ట్ చేయడం కూడా చూపించలేదు. ఇంకా ఈ పూలు కోస్తుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, ఇన్ని పూలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మన కొత్త పంట కోసం కొత్తగా పందిరైతే రెడీ చేసాము. చూసారా పందిరన్నీ పడిపోయిందని పోయినసారి చూపించాను కదా, మళ్ళీ కొత్తగా పందిరేసాను. సీడ్స్ అయితే నాటుకున్నాను. సీడ్స్ అయితే నాటి ఒక 5 డేసేనండి. నేను నాటిన సీడ్స్ కంటే పడిమలిచినవి చాలా ఉన్నాయి. ఇదైతే రెడ్ ఆకులు గోంగూర అండి. ఇంక ఇదంతా చూసారా తోటకూర ఎలా వచ్చిందో. ఈ తోటకూర సీడ్స్ అయితే నేను వేయలేదండి, మొత్తం తోటకూర సీడ్సే వచ్చాయి. ఇంకా ఇవైతే లాంగ్ బీరకాయలండి. ఈ బీరకాయలు పెట్టి ఒక 10 డేస్ అవుతుంది. ఇవైతే ఇంకా అల్లుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఇదొక ఫ్రిడ్జ్ బాక్స్ అండి. ఇందులో కూడా చూడండి అసలు ఎంత తోటకూర అయితే సీడ్స్ వచ్చాయో. తోటకూర సీడ్స్ వచ్చినప్పుడు అవన్నీ ఇక టెర్రస్ మీద పడిపోతాయండి. అవన్నీ ఊడ్చి వేసినప్పుడు మనకి ఇలా తోటకూర అయితే వస్తుంది. ఇక్కడ ఒక దోసకాయ ఉంటే దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇక నేనైతే కొన్ని వెరైటీ వెజిటేబుల్ సీడ్స్ అయితే తెప్పించాను కదా, ఆ సీడ్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను. కానీ వీడియో చాలా లెంత్ అయింది, విపరీతంగా గాలి అయితే కొడుతుందండి. ఇంకా అందుకని ఈరోజైతే నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అండి. ఇంకా వంకాయలు, ఇవైతే సిలోన్ బచ్చాలి అండి. ఇంకా కొన్ని పూలు, ఒక దోసకాయ, ఇక వంకాయలు. ఇంకా ఈ సీడ్స్ అయితే ఇంకా రేపు పెట్టే వీడియోలు అయితే చూపిస్తానండి. టోటల్గా 23 రకాల వెజిటేబుల్ సీడ్స్ అయితే తెప్పించాను. అవి ఏమేమి సీడ్స్ ఉన్నాయో రేపైతే చూపిస్తాను. ఇక ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.